కడుపులోకి చేర్చినవాడెవడు, పైకి తెచ్చినవాడెవడు, దీనికి సమర్థత ఇచ్చినవాడెవరు, దీనికి గురువుగారి అనుగ్రహంతో శాస్త్రాన్ని చదువుకుని భగవంతునితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని పూజ చెయ్యగలిగినటువంటి వైభవాన్ని చేకూర్చిన వాడెవరు, సర్వోత్కృష్టమై శాస్త్రములను తెలుసుకుని ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ శరీరాన్ని కృప చేసినదెవడు, బయట సుఖములను అనుభవించడానికి బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములను ఉంచిన వాడెవరు, బ్రహ్మాండాన్ని పిండాండంతో సమన్వయం చేసి ఇది ఉన్నది అన్న భావన చేత దీన్ని నడుపుతున్నవాడెవరు, ఈ ప్రశ్నలకి జవాబు ఆలోచన చేసినప్పుడు ఈ కంటికి కనపడకపోయినప్పటికీ అంతటా పరివ్యాప్తమైనటువంటి ఒక గొప్ప తేజస్సు ఒకటి ఉన్నది, అదే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు గొప్ప ఉపకారం చేస్తున్నాడు. ఊపిరి ఆయన తీయిస్తున్నాడు. నేను ఊపిరి తీసింది నిజమైతే